కొంతమంది దేవుని మందిరంలోకి వెళ్ళినప్పుడు కూర్చోవడమే అనుకుంటారు. కాదండి. మనం దేవుని మందిరంలోకి వెళ్ళినప్పుడు తుడిచే దగ్గర నుంచి, కుర్చీలు వేసే దగ్గర నుంచి, దేవుని మందిరంలో ఏ చిన్న పని ఉన్నప్పటికీ కూడా చేయడమే మన పని. ఎందుకో తెలుసా? మన ఇల్లు చక్కబెట్టుకుంటున్నామంటే మన ఇల్లు శుభ్రం కోసం చక్కబెట్టుకుంటాం. కానీ దేవుని మందిరం అది ఒక ఆలయం. అది దేవుని కొరకు ఏర్పాటు చేసిన స్థలం గనక అక్కడ నువ్వు ఏ చిన్న పని చేసినప్పటికీ కూడా ఫలితాన్ని చూస్తావు. ప్రతి చిన్న పనికి కూడా దేవుడు నీకు ఫలితాన్ని ఇస్తాడు. అంతేకాదు, రాబోయే దినాల్లో మంచి పాత్రగా వాడుకుంటాడు. నిన్ను గొప్ప ఆశీర్వాదకరమైన బిడ్డగా ఉంచుతాడు. అన్ని విషయాల్లో కూడా సంతోషకరమైన జీవితాన్ని ఇస్తాడు. దేవుడు ఏ చిన్న విషయాన్ని వదిలిపెట్టడండి. ఎందుకో తెలుసా? ప్రతి చిన్న విషయాన్ని జ్ఞాపకం పెట్టుకుంటాడు దేవుడు. నువ్వు ఆ రోజు మందిరంలో పని చేసి వచ్చి మర్చిపోవచ్చేమో కానీ దేవుడు మర్చిపోడు. దానికి తగ్గ ఫలితాన్ని ఖచ్చితంగా ఇచ్చే తీరుతాడు. మనము ఆ మందిరంలో పని చేయడానికి ఏదో స్టేటస్ గాను ఈ పని నేను చెయ్యాలా, నేనెందుకు చేయాలి, వాళ్ళు చేయట్లేదు కదా నేనెందుకు చేయాలి అనే ఆలోచన ఎప్పుడు కలిగి ఉండకండి. ఎందుకో తెలుసా? వాళ్ళు చేయకపోతే చేయకపోయారు. మీరు చేస్తే మీరు ఆశీర్వాదం పొందుకుంటారు కదా. మీరు చేసింది వారికి, వారు చేసింది మీకు ఆశీర్వాదం రాదు కదండి. మీరు చేసింది మీకే ఆశీర్వాదం వస్తుంది. దేవుని దగ్గర మనం ఎప్పుడు కూడా ఆశీర్వదించబడాలి. గనుక మందిరానికి వెళ్ళినప్పుడు ఎప్పుడు కూడా బద్దకించొద్దు. ఎప్పుడు కూడా అవమానంగా ఫీల్ అవ్వద్దు. దేవుని పని అంటే అది ఎంతో ఆశీర్వాదకరమైన పని. ఆయన ప్రతి చిన్న పనిని గుర్తించే దేవుడు ఆయన కదండి. మీరు అడగకుండానే ఆశీర్వాదాన్ని ఇచ్చే దేవుడు కదండి మనకి. అటువంటి దేవుడిని కలుగున్న మనం ఎంతో ధన్యులం కదండి. గనుక ఇంకెప్పుడు కూడా దేవుడి మందిరంలోకి వెళ్ళినప్పుడు ఈ పని మేము చేయాలా, ఆ పని మేము చేయాలా అని ఎప్పుడూ అనొద్దు. అనకుండా నువ్వు ఎప్పుడైతే మనస్ఫూర్తిగా ఆసక్తితో ఆ పని చేస్తావో దేవుడు నిన్ను అద్భుతమైన రీతిలో ఆయన ఆశీర్వదిస్తాడు.